ప్రస్తుతం మనకు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్న మూవీ ఆఫీసు రొమాన్స్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 34 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీని సింగిల్గా మాత్రమే చూడండి, ఎందుకంటే ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సింగిల్గా మాత్రమే చూడండి. అలాగే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే రొటీన్గానే ఉంటుంది. అదేవిధంగా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించే విధంగా కూడా ఏమీ లేదు. కాకపోతే కొన్ని రొమాంటిక్ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. కేవలం ఒకవేళ చూద్దాం అనుకుంటే ఆ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, ఆడి వరకే చూసేసి సినిమాని అయితే వదిలేసేయండి. ఇక ఈ మూవీ రొమాంటిక్ డ్రామాగా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతూ ఒక ఎయిర్ విమాన సంస్థ ఉంటుంది. ఈ కంపెనీకి సీఈఓగా మన హీరోయిన్ అయితే ఉంటుంది. ఈమె చాలా పవర్ఫుల్ సీఈఓ, చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది. ఇదే కంపెనీకి కొత్తగా లాయర్గా మన హీరో అయితే జాయిన్ అవుతాడు. ఇలా జాయిన్ అయ్యాక హీరో హీరోయిన్ మధ్య పరిచయం ఎలా ఏర్పడుతుంది, ఆ పరిచయం కాస్త లవ్ అదేవిధంగా రొమాన్స్గా ఎలా మారుతుంది, అదేవిధంగా ఆ కంపెనీ రూల్ ప్రకారము ఆ కంపెనీలో కపుల్స్ అయితే ఉండకూడదు. ఇక వీళ్ళిద్దరు కూడా మిగిలిన ఎంప్లాయీస్కు తెలియకుండా ఏ విధంగా లవ్ చేసుకుంటారు, రొమాన్స్ చేసుకుంటారు ఆ ఆఫీసులో అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే. స్టోరీ ప్రకారంగా చూసుకుంటే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. అదేవిధంగా కాన్సెప్ట్ కూడా చాలా రొటీన్గానే ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా అనిపించే సీన్స్ అయితే పెద్దగా ఏమీ ఉండదు. జస్ట్ ఈ మూవీ అనేది కేవలం రొమాంటిక్ సీన్స్ కోసం మాత్రమే చూడాలి. అదేవిధంగా రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి, కాకపోతే 2-3 మాత్రమే ఉంటాయి. ఒకవేళ చూద్దాం అనుకుంటే ఆ రొమాంటిక్ సీన్స్ వస్తాయి కదా, ఆడి వరకు చూసేసేయండి అంతే. మూవీని అయితే లైట్ తీసుకోండి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అనేది చాలా వరకు స్లోగానే వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా దారుణము. ఈ సెకండ్ హాఫ్ అన్న కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఒకవేళ రొమాంటిక్ సీన్స్ చూద్దాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రమే చూడండి. అది కూడా కేవలం రొమాంటిక్ సీన్స్ వరకు మాత్రమే చూసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.